హాయ్ ఫ్రెండ్స్, టుడే నేను ఒక మోరల్ స్టోరీ చెప్తాను. ఆ మోరల్ స్టోరీ ఏంటంటే, ఇద్దరు సన్యాసులు ఉంటారు. ఈ ఇద్దరు సన్యాసుల మధ్యన ఒక నియమం ఉంటుంది. ఆ నియమం ఏంటంటే, ఏ స్త్రీ పరాయి స్త్రీని తాకను కూడా తాకకూడదు అని ఒక నియమము వీళ్ళిద్దరూ పాటిస్తూ ఉంటారు. సో ఒకరోజు వీళ్ళిద్దరూ ఒక నది ఒడ్డున నిలుచుకొని దాన్ని దాటడం ప్రయత్నిస్తూ ఉంటే, అప్పుడే ఒక స్త్రీ ఆ నది ఒడ్డుకు వచ్చి ఆ నది దాటలేక వీళ్ళకి సహాయం అడిగితే, సో అందులో ఒక పెద్ద సన్యాసి కొంతసేపు ఆలోచించి ఆ స్త్రీని తన వీపు మీద ఎత్తుకొని తన భారాన్ని మోస్తూ నిదానంగా సురక్షితంగా నది ఒడ్డున దాటేసి దాని భారాన్ని దించేసి వెళ్ళిపోయారు. సో అప్పుడే చిన్న సన్యాసి మధ్యలో ఆ పెద్ద సన్యాసి మీద ఎందుకు ఇతను ఎందుకు ఇలా నియమం పాటించకుండా ఎందుకు వదిలేశాడు అని మనసులో అలాగే ఆలోచనలన్నీ ఉంచుకొని ఒక 5-6 గంటల తర్వాత కోపంతో ఆ పెద్ద సన్యాసిని ఇలా అడిగాడు, అన్నయ్య, నువ్వు ఎందుకు మన నియమాన్ని పాటించకుండా అమ్మాయిని అలా మోసావు అని చెప్పాడు. సో అప్పుడు పెద్ద సన్యాసి ఇలా చెప్పాడు, మరి తమ్ముడు, నేను ఎప్పుడో 5-6 గంటల ముందే తన భారాన్ని మోసేసి దించేశాను నది ఒడ్డునే, నువ్వు ఇంకా ఆ భారాన్ని ఇంకా మోస్తూనే ఉన్నావు అని చెప్పాడు. ఈ మోరల్ స్టోరీ నుంచి మనకి నీతి ఏమిటంటే, వదిలేయడం. ఆ పెద్ద సన్యాసి ఆ స్త్రీ యొక్క భారాన్ని నది ఒడ్డుని దాటించినంత వరకు మాత్రమే భారాన్ని మోసాడు. కానీ ఆ చిన్న సన్యాసి 5-6 గంటలు ఆ భారాన్ని అలాగే మోస్తూనే ఉన్నాడు ఆ పెద్ద సన్యాసిని అడిగినంత వరకు. సో మనము అలాగే మన జీవితంలో పనికిరాని విషయాలతో, కోపాలతో, తాపాలతో, బాధలతో అలాగే మనసులో ఉంచుకొని మనం చింతిస్తూనే ఉంటాం. సో మనం వీటిని ఎక్కడ వదిలేసి యాక్చువల్ సంఘటనలని మాత్రమే దృష్టి సారిస్తే మన జీవితాన్ని మనము చింత లేకుండా సుఖంతో జీవించవచ్చు అని ఈ స్టోరీ నుంచి మనకు తెలుస్తుంది.